మైత్రివనం సెంటర్లో ప్రజెంట్ ఉన్నాం మనము. ఇక్కడ హైడ్రా వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ చాలా కష్టపడుతున్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే నడుములోతు నీళ్ళు వచ్చినాయి, దాంతో వాళ్ళు వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసే ప్రయత్నం చేశారు. ఇందాక మీరు వాటర్ లాగింగ్ చూసిరు కదా, ఏమైంది అది? సార్ అది మొత్తం వచ్చేసి ఫుల్ అయిపోయింది. వర్షం ఎక్కువ అవడంతో చాలా ఇబ్బంది అవుతుంది సార్. అది దొరకలేదు. క్యాట్పిట్ అనేది ఓపెన్ చేసి పెట్టాం ఆల్రెడీ, మొత్తం ఫుల్ జామ్ అయిపోయినాయి ఆల్రెడీ టోటల్గా. ఎంతమంది మీరు ఇక్కడికి వచ్చారు? మేము ఇక 6 మెంబర్స్ ఉన్నాం సార్. ఒక్కొక్క లాగిన్ పాయింట్లో 6-7 మెంబర్స్ ఉన్నారు సార్. సిచ్యువేషన్ మొత్తం ట్రాఫిక్ జామ్ అయిపోయింది సార్. టోటల్గా వెహికల్స్ అంతా మునిగిపోయడం జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడ దాకా ఉంది ఇట్లా? ఇక్కడ అమీర్పేట నుంచి ఎస్ఆర్ఆర్ వరకు ఉన్నాయి సార్. ఇక్కడ మధ్యలో వాటర్ ఫుల్ అయిపోయినాయి సార్. సో ఇది సిచ్యువేషన్. హైడ్రా సిబ్బంది మనకి ఇప్పటిదాకా ఎక్స్ప్లెయిన్ చేసిరు. ఇక్కడ మనం చూడొచ్చు, ఇది ఇక్కడ బారికేడ్ ఉంది. వెహికల్స్ ని లెఫ్ట్ ఫ్రీ టర్న్ కోసం పెట్టినటువంటి డివైడర్స్ అవి. కానీ చాలా మందికి అది మునిగిపోయి కనిపించక నేరుగా వచ్చి ఆ డివైడర్ నే గుద్దుకుంటున్నారు. బైకర్స్ కి చాలా ఇబ్బంది అవుతుంది. ఏం కనిపిస్తలేదు ఎటు వెళ్ళాలనేది కూడా. పూర్తిగా దాదాపు 1.5 నుంచి 2 గంటల పాటు భారీ వర్షం, కుండపోత వర్షం కురిసింది. దీంతో మైత్రివనం సెంటర్లో, అమీర్పేట్ మైత్రివనం సెంటర్లో 2 రోజుల కింద ఎట్లాంటి సిచ్యువేషన్ అయితే మనకు ఏర్పడిందో ఇప్పుడు అట్లాంటి సిచ్యువేషన్ ఉంది. ఇక్కడ చాలా తీవ్రమైన సిచ్యువేషన్ అని చెప్పుకోవచ్చు. హైదరాబాద్ వాసులు ఇప్పుడు ఈ మైత్రివనం సెంటర్కు అటుపక్క ఇటుపక్క పూర్తిగా వెహికల్స్ అన్ని కూడా పూర్తిగా ఆగిపోయిన సిచ్యువేషన్ ఉంది. ఎక్కడి కూడా ఒక కొంచెం కూడా మూవ్ చేయాలన్నా కూడా చాలా ఇబ్బంది ఉంది. దాదాపు నాకు తెలిసి మనకు వాతావరణ శాఖ ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం 8 నుంచి 10 సెంటీమీటర్లు వర్షం పడుతుంది అని పడుండొచ్చు అని ఒక అంచనా ప్రకారం అప్డేట్ చేసింది. కానీ అంతకంటే ఎక్కువే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి డివైడరు మనం స్టార్టింగ్లో వచ్చినప్పుడు అది పైనకు తేలి కనిపించింది, కానీ గంట వర్షం తర్వాత కొంచెం కనిపించింది, కానీ ఇప్పుడు పూర్తిగా మునిగిపోయి కనిపిస్తుంది. అట్లే మనం హైడ్రా సిబ్బంది చాలా సేపటి నుంచి కూడా ఇదే వాటర్లో పనిచేస్తున్నారు. ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేస్తే వాళ్ళు నడుము లోతులో ఉండి వాళ్ళు పనిచేస్తున్నారు. అంటే ఎంత వాటర్ ఇక్కడ ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు. ట్రాఫిక్ ను కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం అటువైపు ట్రాఫిక్ పోలీసులు చేస్తున్నారు. సివిల్ పోలీసులు కూడా చాలా మంది ఇక్కడికి వచ్చారు. వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే బైకర్స్ కానీ లేకపోతే హెవీ వెహికల్స్ ఏవైతున్నాయో కార్లు కానీ లేకపోతే ఇతర బస్సులు కానీ వాటన్నిటిని కూడా డైవర్ట్ చేసి పంపించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చి చిక్కుకుపోయినటువంటి వెహికల్స్తోని ఆ వెనుకకు కానీ ముందుకు కానీ మూవ్ కాలేనటువంటి సిచ్యువేషన్లో వాహనాలన్నీ ఉండిపోయినాయి. దాదాపు గంటన్నర నుంచి ఇదే సిచ్యువేషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఎవరైతే తెలియక ఇక్కడ ఆ డివైడర్ ఉందని కానీ లేకపోతే రోడ్డు ఉందా లేదా గుంతలునే తెలియక వచ్చిన చాలా మంది దాంట్లో మునిగిపోవడంతో హైడ్రా సిబ్బంది వాళ్ళకు హెల్ప్ చేసి ఆ వెహికల్స్ ని బయటకు దాటించే ప్రయత్నం చేస్తున్నారు. కొన్ని ఆ కార్లు అయితే వాటర్ లోతు అంచనా వేయకుండా లోపలికి రావడంతో ఆ సైలెన్సర్లు మునిగిపోయి వెహికల్ ఇంజన్ ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఇక్కడ ఏర్పడింది. అవి స్టార్ట్ కాకపోవడంతో వాటిని కూడా నెట్టుకుంటూ బయటకు తీసుకుపోయారు హైడ్రా సిబ్బంది. ఇంకపోతే హెవీ వెహికల్స్ అంటే బస్సులు కానీ లేకపోతే ఇంకా వేరే వెహికల్స్ వచ్చినప్పుడు పక్కనటువంటి బైక్ కానీ లేకపోతే కార్ కానీ అది సగానికంటే ఎక్కువ లోతులో నీరు అనేవి వెహికల్స్ మీదకి రావడంతో అవి వాటర్లో ఇట్లా తేలియాడుతున్నటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. అంటే వాటర్లో తేలిపోయినాయి ఆ వెహికల్స్ అనేవి. సో మనం ఇట్లాంటి సిచ్యువేషన్ ఎప్పుడు కూడా చూసి ఉండము. గతంలో ఒకసారి భారీగా కురిసినటువంటి వర్షాలకు ఎక్కడికక్కడ వెహికల్స్ అనేవి కూడా పూర్తిగా వాటర్లో కొట్టుపోయినటువంటి సందర్భాలను మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో ఇంత భారీ స్థాయిలో వర్షం పడడం అనేది ఇటీవల కాలంలో ఇదే అని చెప్పుకోవచ్చు. లాస్ట్ టైం ఇదే మైత్రివనం సెంటర్లో లాస్ట్ టైం కురిసినటువంటి వర్షాలకి వర్షం కురిసిపోయిన తర్వాత కొద్దిసేపటికి వాటర్ లాగింగ్ పాయింట్స్ నుంచి అవి క్లియర్ చేయడంతో వాటర్ వెళ్ళిపోయినాయి. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ దాదాపు ఇప్పుడు వర్షం కూడా కొంచెం తగ్గింది. అప్పుడు భారీ వర్షం కురిసింది, ఇప్పుడు కొంచెంగా వర్షం ఉంది. కానీ వాటర్ మాత్రం ఎక్కడ కూడా తగ్గట్లేదు, అదే స్థాయిలో మెయింటైన్ అవుతుంది. అంటే వాటర్ లాగింగ్ పాయింట్స్ కూడా ఐడెంటిఫై చేసి వాటిని క్లియర్ చేసేటువంటి సిచ్యువేషన్ కానీ ఆ టైం కానీ వాళ్ళకు హైడ్రా సిబ్బందికి దొరకట్లేదని మనం ఇక్కడ చూస్తున్నటువంటి విజువల్స్ కానీ ఇక్కడ సిచ్యువేషన్ ప్రకారం మనం అర్థం చేసుకోవచ్చు. ఇంకపోతే ఇప్పుడు ట్రాఫిక్ పరంగా చూసుకున్నట్లయితే ఎక్కడికక్కడ ట్రాఫిక్ అనేది ఆగిపోయింది. ఇక్కడ మనం ఈ మైత్రివనం సెంటర్లోనే అటు కూకట్పల్లి వైపు ఎస్ఆర్ నగర్ వైపు వెళ్ళేటువంటి ఆ సైడు అటువైపు వెహికల్స్ ఆగిపోయినాయి. ఇటువైపు పంజాగుట్టకు సైడ్ వెళ్ళేటువంటి వెహికల్స్ కూడా యువతల పక్కన ఆగిపోయినాయి. ఇటు యూసుఫ్గూడ సైడ్ వెళ్ళేటువంటి రూట్లో కూడా అక్కడ కూడా ఆగిపోయినాయి. పూర్తిగా ఎక్కడ కూడా వెహికల్స్ అనేవి మూవ్ అయ్యేటువంటి సిచ్యువేషన్ లేదు. పరిస్థితి చాలా ఘోరంగా ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఎంతసేపటికి క్లియర్ అవుతుంది ఏంది అనేటువంటి అవకాశం అయితే మనకు తెలియట్లేదు. దానికి సంబంధించినటువంటి సమాచారం లేదు. కానీ ఇటు ట్రాఫిక్ కానీ ఇటు హైడ్రా కానీ
చాలా మటుకు క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇప్పుడు కొంచెం వర్షం తగ్గిపోయిన నేపథ్యంలో ఇప్పుడు కొంచెం వాటర్ క్లియర్ అయితే కనుక వెహికల్స్ కానీ పబ్లిక్ కానీ వాళ్ళు తిరిగి వాళ్ళ గమ్యస్థానాలకు రిటర్న్ జర్నీ స్టార్ట్ అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇంకా వెహికల్స్ కాకుండా ఇక్కడ మైత్రివనం అంటే ఇక్కడ చాలా కోచింగ్ సెంటర్లు ఉంటాయి, ఇన్స్టిట్యూట్లు ఉంటాయి, అదేవిధంగా ఆఫీసులు కూడా చాలా ఉంటాయి. సో ఇక్కడకు ఆఫీస్ టైంకి బయలుదేరేటువంటి సిచ్యువేషన్లో ఈ వర్షం ఒక్కసారిగా కుండపోత వర్షం పడడంతో టూ బ్యాడ్ ఉందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మూవ్ కాలేటువంటి సిచ్యువేషన్ ఏర్పడింది. చాలా మంది గొడుగులు కానీ లేకపోతే వాళ్ళు ఎక్కడ కూడా ఈ జాకెట్లు కానీ ఏవి కూడా తెచ్చుకోలేదు. దాంతో చాలా ఇబ్బంది అనేది ఏర్పడిందని చెప్పుకోవచ్చు. ఎక్కడ కూడా మూవ్ కాలేనటువంటి సిచ్యువేషన్ ఉంది. కొందరైతే పూర్తిగా తడిచిపోయారు. భారీ వర్షాలకు ఏం చేయాలో కూడా అర్థం కాలేదు. దాంతో చాలా ఇబ్బంది అనేది తలెత్తింది. ఒకసారి అక్కడ మనం చూడాలి. ఇక్కడ వెహికల్స్ అన్ని కూడా వెళ్దామని, వర్షం తగ్గింది కదా వెళ్దామని ప్రయత్నం చేశారు, కానీ వెళ్ళలేని సిచ్యువేషన్లో ఒక్కసారి వెహికల్స్ అన్ని కూడా ఆ లోతు అంచనా వేయలేక ఒక దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆగిపోయినాయి. ఒక వెహికల్ ఆగిపోతే హైడ్రా సిబ్బంది వాళ్ళకు హెల్ప్ చేస్తున్నారు. ఒక్కసారి లెఫ్ట్ సైడ్ మనం చూస్తే ఒక కారు, ఇది వెహికల్ ఫుల్ అంటే వాటర్ ఫుల్గా ఉన్నప్పుడు వచ్చింది. దాంతో ఇప్పుడు చూడండి ఒక బైకర్ కూడా డివైడర్ ఉంది తెలియక దాన్ని గుద్దుకున్నాడు. ఇప్పుడు వెనక్కి రాలేడు, ముందుకు